బీసీల 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధానిని ఒప్పించే దమ్ముందా? ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మోహం చాటేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్? రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునేదే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల వల్లే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం, ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం. బండి సంజయ్ లో రోజు రోజుకు అభద్రతా భావం పెరిగిపోతుంది. బండి సంజయ్ మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చేయడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అవుతున్నారు. ఇక గుర్తింపు కోసమే తాను కేంద్ర మంత్రినని మర్చిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండే. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరటం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకోలేని బీజేపీ కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించే బట్టే బీసీ రిజర్వేషన్ ను ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నారన్నారు.